Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 29th July 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి, లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత మనకి ఒకసారి రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కూడా చూద్దాం సో దట్ మనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. అండ్ సేమ్ వే ఫర్ టుడే మనం డిస్కస్ చేసుకుంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో అంటే బేసిక్గా క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు వచ్చేసి కొంత బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ వీళ్ళు ఎక్కువగా కొంత క్వాంటిటీ, మేజర్ క్వాంటిటీ నేక్డ్ పుట్ బయింగ్ ఉండే వీళ్ళది. సో వీళ్ళ వ్యూ కంబైన్డ్ వ్యూ వచ్చేసి, సో వీళ్ళు బేసిక్గా ఏంటి అంటే ఒకరికొకరు సంబంధం ఉండదు మనలాంటి ఇండివిజువల్ ట్రేడర్స్ కాబట్టి వీళ్ళ ఓవరాల్ పర్స్పెక్టివ్ వచ్చేసి బేరిష్ వ్యూ ఉండే. అండ్ సేమ్ వే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎవరైతే ప్రొపరేటరీస్ ఉన్నారో అండ్ ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో సో వీళ్ళు కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చర్ అంటే కంప్లీట్ హెడ్జెస్ ఉన్నాయి అండ్ వీళ్ళ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్ సైడ్ వే స్ట్రక్చర్లో ఉన్నాయి. మనం డిస్కస్ చేసుకున్నాం, జస్ట్ ప్రైస్ ఒక డాట్ పెట్టి అక్కడ తిరిగినా కూడా వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే మీరు లైవ్లో కూడా చూసినారు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యింటే ఎస్టర్డే ఒకసారి చూడండి క్లియర్గా ఏం డిస్కస్ చేసినాం అండ్ మీకు లైవ్లో ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో అండ్ మెయిన్గా ఇన్స్టిట్యూషనల్ డేటా ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మనం మోస్ట్ ఆఫ్ ద డేస్ మనం ప్రొపరేటరీస్తో అలైన్ అయి ఉంటాం అండ్ సమ్ టైమ్స్ ఎఫ్ఐఎస్తో కూడా అలైన్ అయి ఉంటాం బేస్డ్ ఆన్ ద డేటా స్ట్రక్చర్ అండ్ వెయిటేజ్ కూడా బేసిక్గా ఇంటెన్సిటీని బట్టి మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో మనం ఈ రోజు కోసం మనం ప్లాట్ చేసుకున్న లెవెల్ ఏదైతే ఉంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అనుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఈ లెవెల్లో ఏదైతే ఉందో 23,900 లెవెల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనుకున్నాం. సో టీకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసుకున్న సినారియోస్ ఇవి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే, చాలామందికి నైట్ చూసిందే మళ్ళీ మార్నింగ్ మర్చిపోతున్నారు కాబట్టి సో అట్లీస్ట్ కంటిన్యూస్గా కొంచెం మనం ఇంజెక్ట్ చేయగలిగితే లైఫ్లో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది, ట్రేడింగ్లో హెల్ప్ అవుతుంది, లైవ్లో హెల్ప్ అవుతుంది అనే థాట్ ప్రాసెస్తోనే అనమాట. సో ఎవరికైతే పోస్ట్ మార్కెట్ బోరింగ్గా ఉన్నా ఆర్ ఇంట్రెస్టింగ్ అనిపించకుండా డైరెక్ట్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూడండి సో దట్ మీ పర్పస్ సాల్వ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటి అంటే, ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ లాంటి ఫార్మేషన్ ఫామ్ అయ్యి బుల్లిష్ క్యాండిల్ వస్తే దిస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ జోన్ అనుకున్నాం, బేసిక్గా బుల్లిష్ సినారియో అనుకున్నాం. సేమ్ వే ప్రైస్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఓపెన్ అయ్యి ప్రైస్ ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ తీసుకుంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. సో ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్లాట్ జనరల్గా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఫ్లాట్ ఉన్నప్పుడు ఒక 50 పాయింట్స్ అబవ్ ఓపెన్ అయ్యి కూడా ఫస్ట్ క్యాండిల్ రీజన్లోనే ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. అండ్ సేమ్ వే ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా అట్లానే ట్రేడ్ అవుతూ ఉంటుంది. అంటే మనం వీ హ్యావ్ గాన్ త్రూ మల్టిపుల్ సెషన్స్ కూడా ఇట్లాంటివన్నీ కూడా. సో దీంట్లో పెద్ద ఫరక్ పడదు, మనకు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు ఇన్స్టిట్యూషనల్ డేటా సైడ్ వేస్ ఉండి లైవ్లో పొజిషన్స్ బిల్డ్ అవ్వకపోతే మనం 80% ఆఫ్ ద టైం ఇలాంటి స్ట్రక్చర్ని చూస్తాం. సో ఫస్ట్ క్యాండిల్ని చూద్దాం, ప్రైస్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. అండ్ సేమ్ వే ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ సైడ్ వేస్ ఉన్నా ఆర్ ప్రొపరేటరీస్ ఓన్లీ ప్రొపరేటరీ సైడ్ వేస్ ఉన్నా కూడా అట్లీస్ట్ ఆప్షన్ బయింగ్ సినారియోస్ లేవు అంటే లేవు. మనం ఏంటి అంటే ఏదో ఒక బ్యాగేజ్ ఉంటుంది మనకి. అట్లీస్ట్ మనం పాస్ట్ ట్రేడ్స్లో బేరీజ్ మనకి లాసెస్ ఉంటాయి, స్టాప్ లాస్ బుక్ చేసుకుని ఉంటాం. ఈరోజు ఫోర్సబుల్గా ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, అది చాలా పెద్ద క్రైమ్ ట్రేడింగ్లో. టీకే, సో ఎప్పుడైనా సరే ఆ రోజుకి ఇంట్రాడే ఎవరైతే హోల్డ్ చేస్తూ ఉంటారో థాట్ ప్రాసెస్ క్లియర్గా ఉండాలి. ఈరోజు ట్రేడ్ ఉందా లేదా, ఉంటే ఏ లెవెల్స్ చేయాలి, లేకుంటే ఏ లెవెల్స్ చేయాలి. సో దీనిపైన ఫోకస్ ఎక్కువ చేయాలి. టీకే, సో అండ్ ఇది మనం నైటే డిస్కస్ చేసుకున్నాం. సో మార్నింగ్ వరకు మళ్ళీ మారిపోకూడదు. గ్లోబల్ సినారియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వకూడదు. ఎప్పుడైనా సరే మన మార్కెట్లో ఎవరు ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఎవరు కాన్స్టెంట్గా డేటాను రీడ్ చేస్తూ ఉన్నారు, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కదా. సో సేమ్ వే వాళ్ళకి అలైన్ అయి ఉండడానికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. అండ్ సో ఫస్ట్ క్యాండిల్ మనకి ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ 70-80 పాయింట్స్ క్యాండిల్ ఇది. అండ్ మనం ఏదైతే రీజన్ అనుకున్నామో సో సేమ్ వే ఫస్ట్ క్యాండిల్లో ఎక్స్ప్లెయిన్ చేసినుండే అట్లీస్ట్ మీకు ఇంకొకటి కూడా ఇది డ్రా చేసి చూపిస్తా సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇన్ కేస్ ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే అట్లీస్ట్ దీని త్రూ వెళ్ళండి సో దట్ మీకు ఎక్కడ మిస్టేక్ చేసినాం ఏం చేసినాం అనే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుంది.
అండ్ యా, సో చూడండి, జస్ట్ నేను రిప్లికేట్ చేసిన, అంత ఏం చేయలేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేసిన. అండ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది ప్రైస్ యాక్షన్ చూడండి. అండ్ సేమ్ వే ఇక్కడ అండ్ ఇక్కడ కూడా. సో ఇదే అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ ఇది ప్రాక్టీస్తో వస్తుంది, ఒక రోజులో వచ్చేదైతే కాదు. అండ్ ఇక్కడ క్లియర్గా ఫస్ట్ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడే మెన్షన్ చేసిన ఉంటే, ఎప్పుడైతే ఈ ఛానల్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వాలి, ఈ 200 EMA బ్రేక్ డౌన్ అవ్వాలి, ఇది బ్రేక్ డౌన్ అవ్వాలి, అప్పుడు బేరిష్. అంటే మనకి ఏంటి అంటే బేసిక్గా ఎవరైతే పుట్ రైటర్స్ ఉన్నారో అప్పుడు వాళ్ళకి జనరల్గా వీళ్ళకి లాస్ రావడం స్టార్ట్ అవుతుంది, ప్రైస్ అనేది కొంత డౌన్ సైడ్ మూవ్ వస్తూ ఉంటుంది ఈ లెవెల్ వరకు. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ లో సపోర్ట్గా యాక్ట్ చేస్తూ ఉంటుందో మీకు క్లియర్గా మీరే వాట్ వి కాల్, ఎవరైనా ఎల్ఓఎన్లో ఉంటే క్లియర్గా చూడొచ్చు. అండ్ సేమ్ వే ఒకసారి నేను కూడా చూపించే ప్రయత్నం చేస్తా. యా, సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ డౌన్ ప్లస్ 200 EMA ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతేనే బేరిష్. అండ్ ఇన్ కేస్ ఫోర్సబుల్ ట్రేడ్స్ చేయాలనుకుంటే జనరల్గా మనకి ఒకటైతే ఎప్పుడైనా ఆల్వేస్ రెడీగా ఉంటుంది, బికాజ్ ఈ లెవెల్లో మనకి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకున్నాం. సో ఎవరైతే క్లియర్గా ఈ లెవెల్ పోదు అనుకున్న వాళ్ళు ఉంటారో జనరల్గా 24,000 కాల్ని సెల్ చేసి కూర్చుంటారు, ఆర్ స్ట్రాడిల్ చేసి కూర్చుంటారు. 24,000 స్ట్రాడిల్, పర్సనల్గా నేను 24,000 ఐరన్ ఫ్లై చేసినుండే బేసిక్గా. యా, అండ్ ఎస్టర్డే నుంచి క్యారీ ఫార్వర్డ్లో ఉన్నాయి కాబట్టి టీకే. సో ఇదనమాట సినారియో. అండ్ ఇక్కడ ఇది బ్రేక్ డౌన్ అవుతేనే ఈ సినారియో వస్తుంది. అండ్ మనకు క్లియర్గా అర్థం చేసుకోండి, ఇక్కడ ఈ లెవెల్లో ఎవరు ఎంటర్ అవ్వచ్చు, ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవ్వలేదు. ఆప్షన్ బయర్స్ ఎంటర్ అవ్వాలంటే ఈ లెవెల్ దాటి కిందికి పోవాలి, అప్పుడు కొంత బేరిష్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తప్పిస్తే ఎప్పుడైతే ఈ లెవెల్ వరకు హోల్డ్ చేస్తూ ఉంటుందో, బికాజ్ ఈ రోజు కోసం 24,000 మ్యాక్స్ పైన ఉండే, సేమ్ థింగ్ కొంచెం లేట్గా చెప్పాను అనుకుంటా ఎల్ఓఎన్లో కూడా. సో 24,000 మ్యాక్స్ పైన ఉండే. అండ్ ఎప్పుడైతే సైడ్ వే స్ట్రక్చర్ ఉంటుందో ఈ మ్యాక్స్ పైన అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. టీకే, సో నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. అండ్ నేను వాట్ వి కాల్స్ కంప్లీట్గా సపోర్ట్ తీసుకుంటున్నట్టే అనిపిస్తూ ఉంది. అండ్ క్లియర్గా మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ క్యాండిల్ని చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో దీనికి అట్లీస్ట్ ఫాలోఅప్ వచ్చినా, ఇంకొంచెం బేరిష్ మూవ్ వచ్చినా మళ్ళీ ఈ లెవెల్కి వస్తుంది. అదర్వైజ్ ఈ స్ట్రాడిల్ ఏదైతే ఉందో 24,000 ఈవెన్ మీరు సెన్సిబుల్కి వెళ్ళి ఆర్ వన్లీకి వెళ్ళి లేదా ఇంకేదన్నా ఎన్ఎస్సి ప్లాట్ఫామ్లో చూసినా, ఇంకెక్కడైనా చూసినా కూడా క్లియర్గా తెలిసిపోతుంది మీకు ప్రైస్ ఏ రేంజ్ 24,000లో ఏ కాల్స్ పుట్స్ ఏ రేషియోలో ఉన్నాయని చెప్పేసి. టీసే నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ సో ఇది బేసిక్గా వ్యూ. అండ్ మార్నింగ్ మీరు క్లియర్గా చూసుకుంటే ప్రైస్ అనేది 24,000 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నాకు తెలిసి కాల్ సైడ్ ఒక 80 ప్రీమియం అలా ఉండింది, పుట్ సైడ్ ఒక 50-60 ప్రీమియం వరకు ఉండింది అనుకుంటే. సో కంప్లీట్గా డీకే అయిపోయింది. టీకే, సో ఈవెన్ రెండు కంబైన్డ్గా 130, 140 ప్రీమియం ఉన్నా కూడా కంప్లీట్ జస్ట్ 15-20 ప్రీమియం మిగిలిపోయి ఉంటుంది ఇక్కడ. తప్పిస్తే మిగతా అంతా కూడా ఎక్స్పైర్ అయిపోయింది, డీకే అయిపోయింది. సో స్ట్రాడిల్ యూజెస్ అర్థం చేసుకోండి. ఇక్కడ క్లియర్గా మనం పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. అండ్ ఎవరైతే వాట్ వి కాల్ ఈ లెవెల్ని ఐడియా ఉండి ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వెళ్ళినప్పుడు బేరిష్ ట్రేడ్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా పర్లేదు. బట్ ఎవరైతే ఆప్షన్ బయింగ్ చేస్తారో వాళ్ళంతా స్టక్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆప్షన్ బయింగ్ ఎప్పుడు చేయాలి, బేసిక్గా ఎప్పుడు చేయకూడదు. ఈ డేటాని చదవడం నేర్చుకోండి. ఇంకెన్ని రోజులు బేసిక్గా ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక పర్సన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు, బట్ సర్టెన్ రేంజ్ వరకే రీచ్ అవుతూ ఉంటుంది. తప్పిస్తే ఎప్పటికీ కూడా మనం అడాప్ట్ చేసుకోలేం. సో ఓన్గా ఎక్స్ప్లోర్ చేసినా నేర్చుకున్నా కూడా ఎక్కువగా రీచ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మనం ఆప్షన్ బయింగ్ చేయాలి, ఎప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలి. సో ఇట్లా ఈ థాట్ ప్రాసెస్లో యూజ్ అవుతూ ఉంటుంది. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ వే ప్రైస్ ఇదే సైడ్ వైజ్ రేంజ్ కంప్లీట్గా చూసుకున్నా కూడా, ఓవరాల్గా చూసుకున్నా కూడా నాకు తెలిసి 100 పాయింట్స్ రేంజ్లోనే ఉండింది ప్రైస్ అయితే. 86 పాయింట్స్ రేంజ్ అంటే ఎంత డెడ్లీ సైడ్ వేస్ ఉందో చూడండి, ఆలోచించండి. అండ్ ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం, ఎస్టర్డే డేటా చేంజ్ అవ్వడం కాదు, ఎక్కువగా రోల్ ఓవర్స్ రోల్ డౌన్స్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు కంప్లీట్గా పెద్ద వాళ్ళకి ఏం ఫరక్ పడదు. వాళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ లేనిది నేను ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయను. ఒక డాట్ పెట్టి అక్కడే ప్రైస్ మూవ్ అయినా కూడా వాళ్ళకి ప్రాఫిట్ వస్తాయి అని చెప్పేసి. సో సేమ్ థింగ్, పొజిషన్ రీడింగ్ చాలా అవసరం, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. కొత్తగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏం లేదు. అండ్ 24,000 మ్యాక్స్ పెయిన్ అది కంప్లీట్గా జీరో అయిపోయింది. టీకే, సో రేపటి కోసం అనాలిసిస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ సమ్ టైమ్స్ వీడియో లేట్గానే వస్తుంటుంది, సో అర్థం చేసుకోండి. బికాజ్ ఎన్ఎస్సిలో ఈరోజు డేటా ఉండదు రేపటి కోసం, బట్ స్టిల్ ఎన్ఎస్సిలో ఇంకేమైనా క్లూజ్ ఉంటాయని చెప్పి పొజిషనల్ డేటాను కూడా చూడడానికి ట్రై చేస్తూ ఉంటాం.
సో అదనమాట. అండ్ సో రేపటి కోసం జనరల్గా మనకి పొజిషనల్గా చూసుకుంటే ఈ నెంబర్స్ ఎక్కడైనా మ్యాచ్ అవుతాయి, మీకు పెద్ద ఫరక్ ఏమి ఉండదు ఇందులో. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రీటైలర్స్ బుల్లిష్ ఉండొచ్చు, ఎఫ్ఐఎస్ బేరిష్ పొజిషనల్గా అండ్ ప్రొపరేటరీస్ బేరిష్గా కనబడుతూ ఉంటారు, అండ్ డిఐఎస్ ఆల్వేస్ బుల్లిష్గా ఉంటారు బికాజ్ వీళ్ళ వ్యూ అంతా కూడా బుల్లిష్గా ఉంటుంది. సో వీళ్ళ టీకే. సో ఇక్కడ ఓవరాల్గా తీసుకుంటే ఏంటి అంటే రేపటి కోసం జనరల్గా మనం ప్రైజెస్ అనేటివి ఎలా ఉంటుంది, స్టాప్ లాస్ అనేటివి పొజిషనల్ డేటాతో అంటే స్వింగ్ లోస్ కానీ స్వింగ్ హైస్ కానీ స్టాప్ లాస్ అనేటివి ఉంటూ ఉంటాయి. సో ఇంట్రాడేకి ఏంటి అంటే ఎప్పుడైతే మేము బ్యాక్ టెస్ట్ చేసామో ఇదంతా ఎక్కువగా వర్క్ అవ్వదు. సో ఓవరాల్గా మనకి ఎప్పుడైతే మంత్లీ ఎక్స్పైరీ కానీ వీక్లీ ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఏంటి అంటే ఫ్రెష్ డేటా బిల్డ్ అవ్వదు, ఆ రోజు ఎక్స్పైరీ కాబట్టి కంప్లీట్గా డేటా మనకి ఫ్రెష్ డేటా ఉండదు. వెనస్డే రోజు బేసిక్గా ఫ్రెష్ డేటా అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, దానిపైన మనం ఎక్కువగా అనలైజ్ చేస్తూ ఉంటాం. సో ఫర్ వెనస్డే జనరల్గా మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ వెళ్తూ ఉంటాం. సో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈరోజు ఎందుకు ప్రైస్ మూవ్ లేదు, అట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి కదా, అట్లీస్ట్ డేటా బ్రేక్ డౌన్ తెలియకపోతే ఏంటి మనకి ప్రైస్ యాక్షన్తో తెలుసుకోవచ్చా అంటే ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి ప్రైస్ ఈఎంఏస్ ఎక్కడ ఉన్నాయి హార్లీ టైం ఫ్రేమ్లో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 4 hourly టైం ఫ్రేమ్ క్లియర్గా చూడండి ప్రైస్ 50 EMA 100 EMA మధ్యలోనే ప్రైస్ ఉండింది. అండ్ ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో చూసినా కూడా 50 EMA రిజెక్షన్ ఉంది. సో సింపుల్, ఓన్లీ థింగ్ ఇస్ నేను రెగ్యులర్గా హైయర్ టైం ఫ్రేమ్స్లో చెక్ చేసుకోమని చెప్తా ఉంటాను కదా, ఇదే అనమాట. అండ్ ఫ్యూ పీపుల్ ఆస్డ్ మీకి ఈ 200 EMA బిలో క్లోజ్ అయింది కదా, ప్రైస్ ఇంకా కిందికి వస్తుందా అంటే, సో మనం ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ద డేస్ ఈఎంఐస్ మధ్యలో ఉంటే ట్రేడే చేయం, బికాజ్ అది పెద్దగా పాయింట్ రేంజ్ కూడా లేదు కాబట్టి. టీకే. సో మనకి జనరల్గా ఈరోజు సక్సెస్ అయింది ఎవరు అంటే ఎవరైతే న్యూట్రల్ స్ట్రాటజీస్ చేసిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే ప్రైస్ పైకి వెళ్ళినప్పుడు ఈ స్టాప్ లాస్ పెట్టుకొని బేరిష్ ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళు ఉంటారో ఇది అయింటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ అందరూ కూడా ఎక్కువగా ఆప్షన్ బయింగే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి స్కోపే లేదు, ఛాన్సే లేదు. టీకే. సో రేపటి కోసం ఎలా ఉంది, మనం ఓన్లీ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ అనుకుంటే ఫస్ట్ ఏంటి అంటే ప్రైస్ ఒక కాన్ఫ్లుయెన్స్ జోన్లో ఉంది. ఈవెన్ మీరు 4 hourly టైం ఫ్రేమ్ చూసినా, హార్లీ టైం ఫ్రేమ్ చూసినా, 15 minutes టైం ఫ్రేమ్ చూసినా. సో పర్సనల్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే ఇది ఒక సైడ్ వైజ్ రేంజ్. ఇది సైడ్ వైజ్ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్కి ఎందుకు వెళ్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. డేటా లేనప్పుడు ఏంటి అంటే మనం బోత్ వేస్లో థింక్ చేయాలి కాబట్టి ఇదే అనమాట. సో ఎప్పుడైతే సైడ్ వేస్ రేంజ్ గ్యాప్ అప్ అయ్యి ఆర్ సైడ్ వేస్ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. సో ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసుకోండి మార్కెట్ ఎటువైపు మూవ్ అవుతుంది అనేది మన హ్యాండ్స్లో ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ రీటైలర్స్ ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేస్తూ ఉంటారో ఆర్ ఒక వన్ సైడెడ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి క్వైట్ ఆపోజిట్గానే వెళ్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనకి జనరల్గా ఏంటి అంటే ఎప్పుడైనా సరే 15 to 30 minutes మనం ఫస్ట్ 1 or 2 క్యాండిల్స్ వదిలేస్తే క్లియర్ డైరెక్షన్ దొరుకుతూ ఉంటుంది, దాన్ని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోం. సో ఒకటి మాత్రం క్లియర్ ఇక్కడ ఈఎంఎస్ పైన అండ్ ఈఎంఎస్ని చూసుకున్నా కూడా ఈఎంఎస్ పైన బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ ఎందుకు మీడియం ప్రాబిలిటీ అంటే డేటా లేదు కాబట్టి. అండ్ సేమ్ వే ఇక్కడ నుంచి ప్రైస్కి ఎందుకు వెళ్తూ ఉంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ సినారియో. అండ్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కిందకి వెళ్తున్నా, హ్యూజ్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తున్నా కూడా అవాయిడబుల్ సినారియోస్ ఫర్ అస్. అండ్ క్విక్గా మనకి వాట్ వి కాల్ లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ కానీ లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ కానీ ఉంది అంటే పర్సనల్గా లేదు, బికాజ్ లైవ్లో అర్థం చేసుకోవాల్సి వస్తుంది దాన్ని. ఎందుకంటే మనకి డేటా ఇంటెన్సిటీ ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక 250 points మూవ్ ఉండొచ్చు రేపు బుల్లిష్ అనుకున్నప్పుడు 200 to 250 points రేంజ్లో ఓపెన్ అయినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి మనం ఫాల్స్ బ్రేక్అవుట్ చూసి డౌ థియరీ వైలేషన్ చూసి ఒక బేరిష్ ప్యాటర్న్ చూసి జనరల్గా చేస్తూ ఉంటాం. సో రేపటి కోసం ఏంటి అంటే డేటా లేదు, దాని ఇంటెన్సిటీ తెలియదు కాబట్టి పొజిషనల్ డేటాతో ఎక్కువగా వర్క్ అవ్వదు ఇంట్రాడే అనేది. టీకే. సో అందుకని చెప్పేసి సో అవాయిడబుల్ సినారియోస్ ఓన్లీ రేపు ట్రేడ్ చేయాల్సిన సినారియోస్ ఏంటి అంటే మీడియం ప్రాబిలిటీ బేరిష్ అండ్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్. టీకే. అవాయిడబుల్ సినారియోస్ అయితే డైరెక్ట్ హ్యూజ్ గ్యాప్ అప్ అయినా హ్యూజ్ గ్యాప్ అప్ డౌన్ అయినా కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఏదన్నా నేను అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ ఎల్బోయిన్లో షేర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ సమ్ టైమ్స్ టెలిగ్రామ్ మెయిన్ ఛానల్లో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. సో యాక్టివ్గా ఉండండి సో దట్ మీకే అర్థమవుతూ ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా మనది వాట్ వి కాల్ ఒక్క నిమిషం సో ఎవ్రీ డే మనం క్లియర్గా ఆలోచించండి డేటా ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేది. సో బ్రేక్ డౌన్ అయింది అండ్ ప్రైస్ మళ్ళీ రీటైలర్స్ బుల్లిష్ ఉండే, ప్రైస్ బ్రేక్ డౌన్ అయింది, ఒక రిట్రేస్మెంట్, దాని తర్వాత మళ్ళీ బేరిష్, అండ్ నెక్స్ట్ డేకి కూడా రీటైలర్స్ బుల్లిష్ ఉండే, దాని తర్వాత మళ్ళీ బేరిష్,
అండ్ నెక్స్ట్ డే రీటైలర్స్ బేరిష్ ఉండే, ఇంకా ప్రైస్ బేరిష్ వెళ్తుందని, బట్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉన్నారు. అండ్ ఈరోజు సైడ్ వేస్ ఉన్నారు. కంటిన్యూస్గా 1 2 3 4 5 డేస్ కంటిన్యూస్గా రీటైలర్స్ ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఈ ఫండాన్ని అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీరు కూడా ఇందులో అవుట్ ఆఫ్ 5 టైమ్స్ 3 టైమ్స్ ఫెయిల్ అయినా కూడా ట్రేడింగ్ ఆపేసేయండి, ఒక 1 వీక్ ఆపేసేయండి, ఏం జరగదు, ప్రపంచం ఎక్కడికి పోదు. బట్ మీరు చేస్తున్న ట్రేడ్ పర్ఫెక్టా కాదా, మీరు ఎందుకు చేస్తున్నారు అనేది మీకు క్లారిటీ ఉంటే చాలు. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి, రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడున్న వరల్డ్లో అన్ని ఫ్రీనే దొరుకుతూ ఉంటాయి కదా, అట్లీస్ట్ మీ 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 నాలెడ్జ్ని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇన్ కేస్ క్లారిటీ రాకుంటే మీరు అట్లా ఛానల్ డిస్క్రిప్షన్లో కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ సేమ్ వే ఇన్ కేస్ పర్సనల్గా పింగ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా. ఆర్ మీరు ఏదైనా 80% వరకు అచీవ్ చేసి ఒక 20% రిఫైన్మెంట్ కావాలనుకున్నా కూడా పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ విల్ వర్క్ ఆన్ ఇట్. టీకే, డెఫినెట్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాం. ఆ పర్టిక్యులర్ వాట్ డు వి కాల్, ఆ పర్టిక్యులర్ కేటగిరీలో మాకు నాలెడ్జ్ ఉంటే మాత్రం డెఫినెట్గా హెల్ప్ చేస్తాం. టీకే, యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.